గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యములో 13వ అధ్యాయము 19వ వచనం. మరియు కానాను దేశములో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, షలోమ్, మారనాథా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ప్రభు కృపను బట్టి గత 4 సంవత్సరాలుగా టీవీలో దేవుని వాక్యం బోధించడానికి ప్రభు నాకు సాయం చేస్తున్నాడు. అయినప్పటికీ కొన్ని ఏళ్లలో నేను ఆయా సందర్భాల్లో దర్శించినప్పుడు లేదంటే మాకు తెలియదు, మేము ఎప్పుడు చూడలేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. మేము చూస్తున్నాం అనేవాళ్ళు ఉన్నారు, అదే సమయంలో చూడడం లేదు అన్నవాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. దేవుని బిడ్డలు ఉదయాన్నే లేవడం ఆలస్యంగా లేస్తున్నారు. లేచిన దగ్గర నుంచి ఏదైనా ఎంటర్టైన్మెంట్, ఏదైనా మ్యూజిక్ ఛానల్, ఏదైనా సాంగ్స్ ఛానల్, వీటి మీద ఉన్నారు. కానీ దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యముతో, ప్రార్థనతో, వాక్య ధ్యానముతో, విజ్ఞాపనతో నూతనమైన దినాన్ని ఆరంభించాలి అనేటువంటి ఒక కామన్ సెన్స్ కోల్పోతున్నారు మనోళ్ళు. దినాన్ని మనం ప్రార్థనతో ఆరంభిద్దాం, ప్రార్థనతో ముగిద్దాం. అలాగనే ఉదయం, సాయంత్రం, రాత్రి ప్రార్థన చాలు, మధ్యలో ప్రార్థన వద్దని కాదు, ఎడతెక్క ప్రార్థించండి, ఆత్మలో ప్రార్థిస్తూనే ఉండండి. ఆ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ని క్యారీ చేస్తూ ఉండండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారికి ప్రేమపూర్వకమైన స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి, ప్రభు చిత్తమైతే. ప్రభు రాకడ వరకు కొనసాగుతూనే ఉంటాయి. ఒకవేళ నేను చనిపోయినప్పటికీ కూడా, నేను చనిపోయిన తర్వాత కూడా నా సహోదరులు ఎవరో ఒకరు వచ్చి ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తూనే ఉంటారు. చేస్తే బాగుంటుంది. తర్వాత దేవుని చిత్తం ఎలా ఉంటుందో మరి. దేవుని వాక్యం మొత్తం బోధించబడాలి. కొత్త నిబంధన మొత్తం కవర్ చేసేయాలి. ఇప్పటికే మనం యోహాను సువార్త కవర్ చేసాం, అపోస్తల కార్యం కవర్ చేస్తున్నాం. యోహాను సువార్తలో 21 అధ్యాయాలు, ఇదొక 13 అధ్యాయాలు, 34 అధ్యాయాలు కవర్ చేసాం. ఇంకా 260 అధ్యాయాలు ఉన్న కొత్త నిబంధనలో మనం ఇంకా కవర్ చేయాల్సింది ఉంది. చాలా కవర్ చేయాలి. దీనికి చాలా సంవత్సరాలు పడుతుంది. మనం ఒక అధ్యాయంలో వచ్చి మెల్లగా స్టడీ చేసుకుంటూ వెళ్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. రండి, దేవుని వాక్యాన్ని వినడానికి రండి. స్వాగతం. ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ కూడా మీరు దేవుని మాటలు వినొచ్చు. ఒకే దెబ్బకు 2 పెట్టలు అన్నట్టుగా బోత్ స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఫిజికల్ బ్రేక్ఫాస్ట్, అది ఇది మీరు లోపలికి వెళ్ళాలి. ఒకటి మీ కడుపులోకి, ఒకటి మీ ఆత్మలోకి. అలా డబుల్ బెనిఫిట్స్ మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఈ దినాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇందులో మనం ఉత్సహించాలి, సంతోషించాలి. ఈ దినము కొరకై దేవునికి స్తోత్రం. ఇది శుభవర్తమానము కలిగిన దినము అని 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయంలో చెప్పినట్లుగా. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ డే. మీ అందరిని బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. శాంతి టీవీని బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి చర్చ్ వారు, ఆ చర్చ్కి నేను గత 18 సంవత్సరాలుగా కాపరిగా ఉంటున్నాను. చిన్న సంఘం, ఇండిపెండెంట్ చర్చ్, నాన్ డినామినేషనల్ చర్చ్, రిజిస్ట్రేషన్ లేని చర్చ్, బోర్డు లేని చర్చ్, బిల్డింగ్ లేని చర్చ్, ఆర్కెస్ట్రా లేని చర్చ్. ఒక 50 to 60 మంది ఉన్నటువంటి చిన్న చర్చ్. కొన్ని ఫ్యామిలీస్ ఇళ్ల మధ్యలోనే, రెసిడెన్షియల్ ఏరియాలో కింద మా గృహంలోనే జరుపుకుంటున్న చర్చ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయినప్పటికీ దేవునికి స్తోత్రం, ఎన్ని సంవత్సరాలు నాకు స్థానిక సంఘం నుంచి ఎటువంటి శాలరీ రాదు. స్థానిక సంఘం నుంచి నాకు ఎటువంటి శాలరీ, మంత్లీ శాలరీ లేదు. అలాగని ప్రభుత్వం ఇచ్చేటువంటి జగనన్న జీతం కూడా నాకు లేదు. పనివాడు జీతానికి పాత్రుడు. నేను జగనన్న పని చేయడం లేదు, నేను జీసస్ పని చేస్తున్నాను. జీసస్ పని చేస్తున్నప్పుడు జీసస్ ఇచ్చే జీతానికి నేను పాత్రుడిని. పరలోక ప్రభుత్వం చేస్తున్న పరలోక ప్రభుత్వం యొక్క పనికి నేను పిలువబడ్డాను కనుక ఆ పని ద్వారా వచ్చే జీతం మాత్రం నాకు చాలు. దేవుడు నన్ను 29 సంవత్సరాలుగా పోషిస్తున్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నేను నిలిచి ఉన్నాను. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నన్ను పోషిస్తున్నాడు. ఆయన మాట తప్పలేదు, ఆయన మారలేదు. నేను పోషిస్తానని చెప్పాడు, పోషిస్తున్నాడు. ఉద్యోగం చేయాలనే ఆలోచన వచ్చినప్పటికీ, ఓ శోధన కలిగినప్పటికీ కూడా వీటన్నిటి పక్కన పెట్టి వీటి అవసరం లేదు. అరణ్యములో ఆయన ఆహారమును సిద్ధపరచగలడా?
అని కీర్తన గ్రంథంలో ప్రశ్న ఉంది. అరణ్యములో కాదు ఎక్కడైనా ఆయన నీ కోసం నీ శత్రువుల ఎదుట శ్రేష్టమైన ఆహారాన్ని నీకు భుజింపనిస్తాడు, నీకు ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. హీఈస్ ఫెయిత్ఫుల్ గాడ్. దేవుడి గురించి చెప్పాలంటే అదే, హీఈస్ సో ఫెయిత్ఫుల్. మన గురించి చెప్పాలంటే మనం వీఆర్ సో అన్ఫెయిత్ఫుల్. ఎన్నెన్నో లాజిక్లు ఉన్నాయి మనకు, ఎన్నెన్నో సాకులు ఉన్నాయి మనకు, ఎన్నెన్నో ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, ఎన్నెన్నో సమర్థింపులు ఉన్నాయి మనకు. దేవా, మనం చేసే ప్రతి పనిని, తప్పు పనిని మనం సమర్థించుకుంటాం. అది తప్పు అని మనం ఒప్పుకోలేము. దావీదులాగా ఎస్, ఆ మనుషుని నేనే కదా, నాతాను ప్రవక్త గారు మీకు వందనాలు అన్నట్టుగా వ్యవహరించిన విధానంలో మనం వ్యవహరించాం. ఆ మనుషుడు నువ్వు అనగానే నేను ఈ దేశంలో నేనొక్కడైనా వ్యభిచారం చేసేది, ఈ దేశంలో నేనొక్కడైనా పాపం చేసేది, ఈ లోకంలో నేనొక్కడైనా అని అడగలేదు. ఐఎమ్ సారీ అని పశ్చాత్తాపడ్డాడు. దేవునితో మాట్లాడుతుండగా ప్రభు వైపు చూద్దాం. నాకు రావలసిన ప్రతిఫలం నా ప్రభు దగ్గర ఉంది. ఆయన జీతం తీసుకుని వస్తాడు, ప్రతిఫలముతో వస్తాడు. దేవుని స్తోత్రం. నాకు ఇప్పుడు జీతం రాకపోయినప్పటికీ ఒకరోజు జీతం వస్తుంది. ఈ జీతం తీసుకుంటున్న వాళ్ళందరికీ ఒకరోజు జీతం రాకపోవచ్చు, కానీ నా ప్రభువు నాకు జీతం తీసుకుని వస్తాడు. ఈ లోకంలో మనుషులు జీతాన్ని తీసుకుంటున్నారు, మరణపు జీతాన్ని తీసుకుంటున్నారు. పాపము చేయు ప్రతివాడు, పాపం వల్ల వచ్చు జీతమైనటువంటి మరణం. ద వేజ్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. ఆత్మీయ మరణము అనేటువంటి జీతాన్ని డ్రా చేసుకుంటున్నారు. స్తోత్రం, హల్లెలూయా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? మీ విశ్వాస జీవితంలో సేవకులైన వాళ్ళని, అది విశ్వాసులైన వాళ్ళని ప్రోత్సహించడానికి చెప్తున్నాను. నేను ప్రభుత్వానికి, పరలోకానికి నేను దాసుని కానండి. దాసుని అయితే పరలోకానికే దాసుని అవుతాను, లేదంటే ప్రభుత్వానికి దాసుని అవుతాను. ఇద్దరు యజమానులకి నేను దాసుడిగా ఉండనేరను. ఐ హ్యావ్ ఓన్లీ వన్ మాస్టర్. దట్ మాస్టర్ ఈజ్ ఇన్ హెవెన్. హీ ఈజ్ ఎనఫ్. హిస్ శాలరీ, హిస్ రివార్డ్స్, హిస్ ప్రొవిజన్ ఈజ్ ఎనఫ్ టు మీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గిడియోన్ మిషన్ చర్చ్ అనేది మా చర్చ్ కోసం, చిన్న సహవాసం కోసం ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం. ఈ కార్యక్రమాలు చూస్తున్నారు వారందరినీ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనము నిన్నటి ఎపిసోడ్లో దేవుడు వారితో కూడా ఉన్నాడని, అరణ్యములో వారిని పోషించాడని, వారిని భరించాడు, సహించాడని, వారి యొక్క కాన్స్టెంట్ కంప్లైంట్స్ని భరించాడు అని, ఎండ్యూర్డ్, వాళ్ళ యొక్క మేనర్స్ని, వాళ్ళ యొక్క వేస్ని భరించాడని, వాళ్ళ కొరకు సూచక్రియలు చేశాడని, వారిని అణిచివేశాడని, అణిచివేయాలనుకున్నాడని. కొంతమంది అణిగిపోయారు, కొంతమంది అంజూర పండులాగా రాలిపోయారు, అది వేరే విషయం. అంతేకాకుండా వారిని నడిపించాడని. స్తోత్రం. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభమై నడిపించాడని. ఆయన నడిపించేటువంటి దేవుడు. వీటిని గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఇందులో ఏమైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే, మీకు ఉన్నట్లు అనిపిస్తే, ఏమైనా అడగాలనిపిస్తే మీరు అడగొచ్చు. నా 2 వాట్సాప్ నంబర్లోనే, వాట్సాప్లో మీరు మెసేజ్ టైప్ చేయొచ్చు, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. ఒకవేళ ఇంగ్లీష్లో కష్టమైతే తెలుగులోనే, ఆ తెలుగు టైపింగ్ కూడా కష్టమైతే తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్లోకి టైప్ చేసేసి నాకు పంపించాల్సిందిగా కోరుతున్నాం. మీ ప్రశ్నలను నేను ప్రార్థనాపూర్వకంగా పరిశీలించి వాటికి జవాబులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఇచ్చే వివరణతో, నేను ఇచ్చే జవాబులతో మీరు సాటిస్ఫై కాకపోతే, దేవుడు దానికి మరింత వివరణ మీకు ఇచ్చి మిమ్మల్ని సాటిస్ఫై చేయగలడని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఒకప్పుడు నా జీవితంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి, వేల ప్రశ్నలు ఉన్నాయి. బైబిల్లోంచి, నా జీవితంలోంచి అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఒకటొకటి దేవుడు ఆన్సర్ చేయడం ఆరంభించాడు. నాకు ఆన్సర్లు దొరికాయి, జవాబులు దొరుకుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. దేవుడిస్తాడు. ఇప్పుడు నాకు ప్రశ్నల సంఖ్య తగ్గింది. లక్షల ప్రశ్నలు ఇప్పుడు 100 ప్రశ్నలుగా మారాయి. ఈ 100 ప్రశ్నలకు కూడా జవాబులు దొరుకుతాయి. నీ ప్రతి ప్రశ్నకు జవాబు యేసు ద్వారా దొరుకుతుంది, వాక్యం ద్వారా దొరుకుతుంది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. నిన్నటి ఎపిసోడ్లో దేవుడు వారిని నడిపించాడు, మనల్ని పోషిస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మన కొరకు సూచక్రియలు చేస్తాడు, మనల్ని భరిస్తాడు, మనల్ని సహిస్తాడు. అలాగని మనం గొనుగుతూ సనుగుతూ ఉండమని కాదు, ఫిర్యాదులు చేస్తూ ఉండమని కాదు. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏది చేయడు, తన స్వభావం కనుక సూచక్రియలు చేస్తాడు అనే విషయాల్ని మనం నిన్న ఆలోచించాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, శాంతి టీవీ నెల్లూరు అని గూగుల్ సెర్చ్లో టైప్ చేసి లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే శాంతి టీవీ ఛానల్ కనిపిస్తుంది. ఇట్స్ టైమ్ టు చేంజ్ అనేటువంటి మోటోతో లోగోతో ఉన్నటువంటి ఆ శాంతి టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అది నా పర్సనల్ ఛానల్. అంతేకాకుండా హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడికి మీరు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. ప్రతి ఆదివారం నేను ఇచ్చేటువంటి మెసేజ్ మీకు అందుబాటులో ఉంటాయి. కనుక పోయిన వారం కాకుండా అంత ముందు వారం నేను దేవుని వాక్యం నుంచి మొదటి సమయాల గ్రంథము 17వ అధ్యాయం 50వ వచనం నుంచి నేను బోధించడం జరిగింది. మనము సంహరించాల్సినటువంటి దిగ్గజాలు, జైంట్స్ని, కిల్లింగ్ ద జైంట్స్ అనే దాని గురించి నేను బోధించడం జరిగింది. దాని యొక్క వివరాలు లేదా ఆ సందేశం, పూర్తి సందేశము 1 గంట 20 నిమిషాల వరకు ఉన్నటువంటి సందేశం అది. ఆ సందేశాన్ని మీరు వీక్షించవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం, దేవుడు నా మనసులో పుట్టించినటువంటి ఆలోచనలో భాగంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి లేఖన భాగం అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 19వ వచనం. మరియు కానాను దేశములో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మరియు కనాను దేశములో ప్రవేశించిన తర్వాత దేవుని యొక్క దేశం అది. దేవుడు 7 దేశాలని కలిపి ఒక్క దేశంగా చేశాడు. మనిషి ఒక్క భూభాగాన్ని దేశములుగా విభజించుకున్నాడు. కానీ దేవుడు చేసిన పని చూడండి, విభజించబడిన దేశాల్ని ఆయన కలిపాడు. పెలేగు కాలంలో ఆదికాండం 10వ అధ్యాయంలో దేశాలు విభాగించబడ్డాయి. కానీ ఇక్కడ విడివిడిగా ఉన్నటువంటి 7 దేశాల్ని ఆయన కలిపాడు. సంయుక్త దేశంగా, యునైటెడ్ స్టేట్స్గా, యునైటెడ్ కంట్రీగా, యునైటెడ్ నేషన్గా మార్చాడు. ఒకప్పుడు రాజ్యమంతా ఒకటిగా ఉంది. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం, నార్థన్ కింగ్డమ్, సదర్న్ కింగ్డమ్ అని డివైడ్ అయిన సంగతి మనకు తెలుసు. దేవుడు డివిజన్స్ కలుగు చేసేవాడు కాదు, డివైన్ యూనిటీ కలుగు చేసేవాడు. చదువుతున్నాను అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 13వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. హీ వాస్ ద వన్ హూ డెస్ట్రాయిడ్ ది 7 నేషన్స్ ఇన్హాబిటింగ్ ది ల్యాండ్ ఆఫ్ కనాన్. స్తోత్రం. డ్యూటెరానమీ 7:1 అని క్రాస్ రెఫరెన్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ. ద్వితీయోపదేశకాండం 7:1 చూడమని చెప్పి మనం దాంట్లోకి వెళ్ళలేదు. స్తోత్రం. హీ వాస్ ద వన్, గాడ్ వాస్ ద వన్, God who nourished and who led them. He is the one who destroyed the 7 nations. 7 జనాంగాల వారిని, 7 జాతుల వారిని. ప్రైజ్ గాడ్. ఏ దేశంలో అయితే వచ్చి ఉంటున్నారో, పక్కపక్కన అతుక్కొని ఉన్నారో, మంచి నైబర్హుడ్ రిలేషన్స్ని కాపాడుకుంటూ ఒక స్నేహబంధంలో ఉన్నారో, and afterward gave the land to his people as their inheritance. స్తోత్రం, హల్లెలూయా. వాడుక భాషలో చదువుకుందాం. కానాను దేశములో 7 జాతులను సంహరించి లేదా తరిమివేసి నాశనం చేసి తన ప్రజలే వారసులని ఆయన ప్రకటించాడు, లేకపోతే చేశాడు, వారసులుగా చేశాడు, స్వతంత్రించుకునేటట్టు చేశాడు, స్వతంత్రించుకునే కృపను అనుగ్రహించాడు. స్తోత్రం, హల్లెలూయా. చదువుతున్నాను 13వ అధ్యాయం 19వ వచనం, ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి. Then when he had destroyed 7 nations in the land of Canaan, he gave them their land for an inheritance. దాన్ని వారికి ఇచ్చాడని కాదు, వారికి స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఇక మీరు తరాల వెంబడి తరము ఈ దేశాన్ని, ఈ గృహాల్ని, దీన్ని మీరు స్వతంత్రించుకోవాలి. మీకోసం 7 జాతుల వారిని పంపించేస్తున్నాను. ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని పంపించారు. 7 జాతుల వాళ్ళు పంపించలేకపోయారు. వాళ్ళ దగ్గర 7 జాతుల వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు. కానీ మీరు మాత్రం 7 జాతుల వారు ఉన్న ప్రదేశం నుంచి వాళ్ళని తరిమేసి వాళ్ళ ఇండ్లు, వాళ్ళ పొలాలు, వాళ్ళ దేశాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 7 దేశాల స్వాస్థ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్నారు. వాగ్దాన దేశం అది, స్వర్గపు వాగ్దానపు దేశం అది.
స్వర్గం వాగ్దానం చేసిన దేశం, ప్రామిస్డ్ ల్యాండ్ అది. దేవుని స్తోత్రం. 7 దేశాల సమూహమైనటువంటి స్వాస్థ్యాన్ని వాళ్ళకి ఇచ్చాడే, స్తోత్రం. మన టైటిల్ దయచేసేటువంటి దేవుడు, ప్రొవైడింగ్ గాడ్ ఆర్ గివింగ్ గాడ్. స్తోత్రం. దయచేస్తాడు దేవుడు, అది దేవుని స్వభావం. ఈజ్ ఎ గివింగ్ గాడ్, హీజ్ ఎ లిబరల్ గాడ్, హీజ్ నాట్ మైజర్ గాడ్. పిసినారి దేవుడు కాదు. స్తోత్రం. హల్లెలూయా. ధారాళంగా ఇచ్చే దేవుడు, మన అవసరాలు తీర్చేటువంటి దేవుడు, ఎవరిని గద్దింపక ధారాళముగా దయచేయబోవడం లేఖనాల్లో రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు దయచేసే దేవుడు, అనుగ్రహించే దేవుడు. రిసీవర్ కాదు ఆయన, గివర్. హీ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మ్యాన్ రిసీవ్స్ అండ్ డిసీవ్స్. మనిషి స్వీకరిస్తాడు, మోసం చేస్తాడు. మనిషి యొక్క స్వభావం అది. మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. పొందుకుంటాడు, మర్చిపోతాడు. ఏమి ఇచ్చావు నువ్వు నాకు, ఏం చేసావు నువ్వు నాకు. చూడండి, ఎవరైనా ఏదైనా మనకి ఏదైనా చేయాలంటే వారికి మనము చేయాలి. మత్తయి సువార్త 7:12 గోల్డెన్ రూల్ అది, బంగారు నియమం అది. నేను ఒక వ్యక్తి దగ్గర నుంచి రెస్పెక్ట్ ఆశించాను అనుకుందాం. అప్పుడు అవతల వ్యక్తిని నేను రెస్పెక్ట్ చేస్తే అవతల వ్యక్తి నన్ను రెస్పెక్ట్ చేస్తాడు. నేనే ఒరే అన్నప్పుడు అవతల వాళ్ళు ఒరే అని అలా మాట్లాడే, అదే సమాన స్థాయిలో మాట్లాడే అవకాశం ఉంది. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. దేవుడు మనకు దయచేస్తాడు. యెహోవా ఈరే, దయచేసే దేవుడు, అనుగ్రహించే దేవుడు, చూసుకునే దేవుడు. నీ అవసరతలు ఏవైనా కావచ్చు, సమయోచితమైన సహాయమును అందజేసే దేవుడు. అందుకనే తన కృపాసనము అనే కార్యాలయము దగ్గరికి రమ్మని, కలుసుకోమని మనల్ని పిలిచే దేవుడు, తరచుగా ఆహ్వానించే దేవుడు. కమ్ టు మై ప్రెసెన్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇందులోంచి నేను మీకు 6 విషయాల్ని ఈ అధ్యాయంలోంచి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు దేని దయచేస్తాడు అనేదానికి 19వ వచనం మన మూలవాక్యం కనుక మనం చదవాల్సిన అవసరం లేదు. వారికి స్వాస్థ్యమును పంచి ఇచ్చను. స్వాస్థ్యాన్ని గురించి వాగ్దానం చేశాడు, పంచి ఇవ్వలేదు. స్వాస్థ్యాన్ని గురించి చెప్పింది మోషే చెప్పాడు, పంచి ఇచ్చింది యెహోషువ. ఎవరు పంచి ఇస్తే ఏమి, ఎవరు వాగ్దానం చేస్తే ఏమి, యెహోషువ వెనుకాల, మోషే వెనుకాల దేవుడు ఉన్నాడు. 7 జాతుల వారిని కలపాలి అనేటే థాట్ ప్రభుది, దేవుంది. అది మనుషుని యొక్క ఆలోచన కాదు, మోషే ఆలోచన కాదు. 7 జాతుల వారిని ఎలా కలుపుతాడో, ఆ ల్యాండ్ని ఎలా కలుపుతాడో మనకు తెలియదు, కలిపేశాడు. మోషే కూడా ఇటువంటి ఆలోచన వచ్చి ఉండదు. దేవునికి వచ్చినటువంటి ఆలోచన అద్భుతమైనటువంటి ఆలోచన. స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు అద్భుతమైన ఆలోచన చేత అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఆలోచనల గురించి, లేకపోతే ఆయన యొక్క ప్రణాళికల గురించి మనం ఆలోచిద్దాం. ఆయన ఆలోచనల గురించి మనం ఆలోచించాలి. ఆయన ఆలోచనలు దేవుని వాక్యంలో ప్రస్తావించబడ్డాయి. ఒకటి, స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. మనకు రాయబడింది 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది, మనకు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారది అయిన స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. 2వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 20వ వచనం. ఇంచుమించు 470 సంవత్సరములు ఇట్లు జరిగెను. తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారికి అనగా ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతులను అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. మాకు న్యాయాధిపతి కావాలని వాళ్ళు అడగలేదు, కానీ న్యాయం కావాలి, వాళ్ళకి న్యాయం జరిగించబడాలి. స్తోత్రం. దిస్ టుక్ అబౌట్ 450 years. 20వ వచనంలో దిస్ టుక్ అబౌట్ 450 years. దెన్ గాడ్ రైజ్డ్ అప్ డెలివరర్స్ ఫర్ ద పీపుల్ అంటిల్ ద టైమ్ ఆఫ్ ప్రాఫెట్ శామ్యుయల్. సమూయేలు ప్రవక్త కాలం వరకు ఆయన న్యాయాధిపతుల్ని, మనకు తెలుసు, ఒత్నియేలు మొదలుకొని సంసోను, లేకపోతే
సమూయేలు వరకు ఉన్నట్టు న్యాయాధిపతుల్ని అనుగ్రహించాడు. జడ్జెస్ని ఆయన అనుగ్రహించాడు. న్యాయస్థానం అనుగ్రహించాడని కాదు, న్యాయస్థానంలో ఉన్నా లేకపోయినప్పటికీ. స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయము 21వ వచనం. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రులను తీసుకుపోయిన సౌలు వారికి 40 ఏళ్ల వరకు దయచేశాడు. స్తోత్రం. ఎవరిని ఇచ్చాడంట? ఎందుకు ఇచ్చాడంట? వారు రాజు, వి నీడ్ ఎ కింగ్. దేవుడు బెన్యామీను గోత్రం, యాకోబు యొక్క కుమారుల్లో అందరికైనా లాస్ట్ 12వ వాడైనటువంటి బెంజమిన్, రాహేలు యొక్క సంతతిలో ఉన్నటువంటి యోసేపు, బెన్యామీను గోత్రీయుడు కీషు కుమారుడైన సౌలు. సౌలు తండ్రి పేరు కీషు. కీషు కుమారుడైన సౌలును వారికి 40 సంవత్సరముల వరకు దయచేసింది. రాజునిచ్చాడు. న్యాయాధిపతుల కాలంతో విసిగిపోయినారు. రాజు లేడు, రాజు ఉంటే బాగుండేది, ఎందుకంటే మాకు న్యాయాధిపతి అని అనుకున్న వాళ్ళకి ఆయన రాజును అనుగ్రహించాడు. ఒక రాజును అనుగ్రహించాడు, సౌలును అనుగ్రహించాడు. సామగ్రి మధ్యలో దాగి ఉన్న వ్యక్తిని తీసుకుని వచ్చి అతని బాహ్య రూపాన్ని చూసి కాదు, స్తోత్రం, హల్లెలూయా, ఆయన వారికి రాజుగా ఇచ్చాడు. ఈ 7 జాతుల వారికి రాజులు ఉన్నారు, కానీ ఈ జాతికే రాజు లేదు. మీ రాజు ఎవరంటే మాకేం తెలుసు, మీ రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్టుగా మీ రాజు ఎవరో పెద్దోళ్ళు, మా రాజు యెహోవానండి, మా దేవుడే మా రాజు అంటే అవతల వాళ్ళు విని నవ్వుకుంటారు. ఏది పిచ్చి మాటలు, పైత్యం కాకపోతే. రాజు దేవుడా? రాజు రాజే కదా, దేవుడు దేవుడే కదా. దేవుడు పట్టుకొని రాజు అంటున్నారు ఏంటి వీళ్ళు? మాకొక రాజు ఉన్నాడు, రాజుకో పేరు ఉంది, రాజుకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ ఇదేంటి వీళ్ళ రాజు గురించి వీళ్ళకేం సరిగా తెలియదు అనుకోండొచ్చు. దేవుడు వారికి రాజును దయచేసిను. ఆయన రాజుగా, ప్రభువుగా మన హృదయంలో ప్రతిష్ఠించబడ్డాడు. ఆయన మన హృదయాలనే లే రాజు, మకుటము లేని మహారాజు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత విషయం మనం ఆలోచిద్దాం. 13వ అధ్యాయము 23వ వచనం. అతని సంతానము అంటే 22వ వచనంలో దావీదు సంతానము నుండి ఎవరి గురించి అయితే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నా ఉద్దేశాలను నెరవేరుస్తాయని చెప్పాడు, అతని సంతానములో నుండి తన వాగ్దానము చొప్పున యెష్షయి కుమారుడైనటువంటి దావీదు సంతానములో నుండి రక్షకుడగు యేసును పుట్టించను. రక్షకుడగు యేసు, సేవియర్ జీసస్, యేసును పుట్టించాడు. దేనికి? ఎవరి కోసం? నన్ను గూర్చి తన సుతుని దాచక అని ఒక పాటలో అంటారు. మనల్ని గురించి తన కుమారుని దాచక. స్తోత్రం. మన కోసం ఆయన్ని పంపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసేటువంటి దేవుడు ఒకటి స్వాస్థ్యాన్ని దయచేశాడని, న్యాయాధిపతులను దయచేశాడని, రాజును దయచేశాడని, ఒక రక్షకుడిని నడిపించాడని. అనగా అన్ని లక్షల మంది ప్రజలకి రక్షకుడు కావాలి. ఈ 7 జాతుల వారు వారితో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు భక్షకులుగా ఉన్నారు. స్తోత్రం. భక్షకులు ఉన్నారు, వాళ్ళకి భక్షించేవాళ్ళు, తినేసేవాళ్ళు, సంహరించేవాళ్ళు ఉన్నారు. అపవాది ఉన్నాడు, వాళ్ళని భక్షిస్తున్నాడు. వాళ్ళు ఒకరినొకరు భక్షించుకుంటున్నారు. వాళ్ళకి రక్షకుడు కాదు. దే నీడ్ ఎ సేవియర్. రాజు, దేవుడు వాళ్ళ భక్షకుడు కాదు, దేవుడు వాళ్ళ రక్షకుడుగా ఉన్నాడు. దేవుని కుమారుడు రక్షకుడయ్యాడు. రక్షకుడగు యేసును పుట్టించెను. స్తోత్రం. ఇశ్రాయేలు కొరకు, ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాదు, సర్వలోకము కొరకు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోక పాపములు మోసుకొని పోయి లోకములో వారిని పరిశుద్ధులుగా చేసి లోకములో రక్షణ అనుగ్రహించడానికి. దేవుని స్తోత్రం, స్తోత్రం. తర్వాత 13వ అధ్యాయం 34వ వచనం.
13:34 మరి ఇక పురుగు పట్టకుండా ఆయనను మృతుల నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును అని అవి నమ్మకములైనవి. దావీదుకు అనుగ్రహించబడినటువంటి, దావీదు గురించిన ప్రస్తావన 22లో ఉంది. 22 నుంచి 34 దాకా విషయాలన్నీ ఇంచుమించు దావీదు చుట్టూ తిరుగుతున్నాయి. దావీదుకు అనుగ్రహించినటువంటి పవిత్రమైనటువంటి వరాలు నేను మీకు అనుగ్రహిస్తాను. స్తోత్రం. దావీదుకు వరాలు అనుగ్రహించినప్పుడు కొత్త నిబంధన పరిచర్యలో ఉన్న మనకు, కొత్త నిబంధన సంఘంలో ఉన్న మనకు ఆయన వరాలు ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. వరదాత అయినటువంటి దేవుడు ఆయన మనకు వరములను ఇచ్చేటువంటి దేవుడు. అనగా హీ విల్ గివ్ ఇట్ ద షూర్ మెర్సీస్ అని రాయబడింది. 6వదిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. చదవండి 13:52. శిష్యులు ఆనందభరితులై ఆనందించి ఆనందముతో నిండిన వారై, ఆనందముతో పాటు పరిశుద్ధాత్మతో కూడా నిండిన వారైని, ఆనంద తైలముతో నింపబడిన వారయ్యారు. వాళ్ళ గిన్నెలు నిండి పొర్లాయి. వాళ్ళ ఆత్మ గిన్నెల్లో ఆనంద తైలాన్ని దేవుడు కుమరించాడు. పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆయన స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడు, న్యాయాధిపతులను అనుగ్రహించాడు, రాజును అనుగ్రహించాడు, రక్షకుడిని అనుగ్రహించాడు, వరములను అనుగ్రహించాడు. అంతేకాకుండా చివరిగా ఆయన తన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. స్తోత్రం. ఇట్టి అనుగ్రహించే దేవుణ్ణి ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన దగ్గర నుంచి అనుగ్రహాలు పొందుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.